ఇక పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోసపూరిత మాటలతో అమాయక ప్రజలని టార్గెట్ గా ఎంచుకున్న ఈ సైబర్ నేరంపై నిఘా పెట్టిన పోలీసులు నిందితులు కేరళకు చెందిన నౌషద్ కబీర్లుగా గుర్తించి వీరి వద్ద నుండి 5 మొబైల్ ఫోన్లు, చెక్ బుక్లు స్వాధీనం చేసుకున్నారు. పెట్టుబడుల పేరుతో దేశవ్యాప్తంగా 20 కోట్ల పైగా వసూలు చేసి క్రిప్టో రూపంలోకి మార్చి చైనాకు తరలిస్తున్నట్లు డీసీపీ కవిత తెలిపారు. టోటల్ గా 11 కేసెస్ లో అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అక్యూజ్డ్ గా. సైబరాబాద్, రాచకొండ అట్లాగే హైదరాబాద్ కమిషనరేట్స్ లో 11 డిఫరెంట్ కేసెస్ లో అక్యూజ్డ్ గా ఉన్నాడు అనమాట. సో వీళ్ళంతా కూడా వీడేం చేస్తున్నాడంటే డిఫరెంట్ ఫోన్స్ యూజ్ చేస్తాడు. ఫోన్ మాట్లాడడం, స్విచ్ ఆఫ్ చేయడం, ఇంకో సిమ్ వేయడం, ఇంకో మొబైల్ తీసుకోవడం, ఇట్లా డిఫరెంట్ టాక్టిక్స్ అనమాట యూజ్ చేసి పోలీస్ పట్టుకోకుండా అవాయిడ్ అవుతున్నారు. సో దీనిలో మన టీము సైదులు ఎస్ఐ, మన ఏసీపీ చాంద్ బాషా సోషల్ మీడియా ఏసీపీ, అట్లాగే సైదులు ఇన్స్పెక్టర్ మన శివమాతి ఏసీపీ గారు, కసేట్ రెడ్డి ఎస్ఐ, అట్లాగే మన తేజస్వి, సాయి తేజస్వి అని చెప్పేసి ఉమెన్ ఎస్ఐ, నరేష్ కుమార్ కానిస్టేబుల్, అట్లాగే విజయ్ కానిస్టేబుల్, మణికంఠ, తిరుమలేష్, వీళ్ళందరూ కూడా ఈ టీమ్గా ఉండి దీన్ని క్రాక్ చేయడం జరిగిందండి. చాలా 2 ఇయర్స్ నుంచి ఇతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. చాలా క్రూషియల్ కేసులో వీళ్ళు టెక్నికల్ గా అంతా తీసుకొని ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోసపూరిత మాటలతో అమాయక ప్రజల్ని టార్గెట్ గా ఎంచుకున్న ఈ సైబర్ నేరంపై నిఘా పెట్టిన పోలీసులు నిందితులు కేరళకు చెందిన నౌషద్ కబీర్లుగా గుర్తించి వీరి వద్ద నుండి 5 మొబైల్ ఫోన్లు, చెక్ బుక్లు స్వాధీనం చేసుకున్నారు. పెట్టుబడుల పేరుతో దేశవ్యాప్తంగా 20 కోట్లకు పైగా వసూలు చేసి క్రిప్టో రూపంలోకి మార్చి చైనాకు తరలిస్తున్నట్లు డీసీపీ కవిత తెలిపారు. దీని గురించి మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. సంతోషి, ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఈ మధ్య ఎక్కువగా ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అదే నేపథ్యంలో ఇక్కడ ఒక భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేయాలంటూ కూడా మోసాలు పాల్పడుతున్న ఒక గ్యాంగ్ అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో జనవరిలో ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నారు. తర్వాత టెలిగ్రామ్ ద్వారా పార్ట్ టైం ఉద్యోగాలు పేరుతోటి పరిచయం చేసుకున్న వ్యక్తిము, తర్వాత కొన్ని లింకులు షేర్ చేసి లింకుల ద్వారా టెలిగ్రామ్ లో యాడ్లు ఇస్తే మీకు పార్ట్ టైం జాబ్ సంబంధించుకునే టాస్క్ ఇస్తాము, ఆ టాస్క్ లను కంప్లీట్ చేసుకుంటే మీకు దాని మీద రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది, రేటింగ్స్ ప్రకారం మీకు డబ్బులు ఇస్తామని చెప్తాని రకరకాలుగా వాళ్ళను నమ్మించి తర్వాత అంటే స్టెప్ బై స్టెప్ మీకు అంటే దీంట్లో ఒక విషయం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సంతోష్ని. అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు సపోజ్ ఒక 10,000 వచ్చిందంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దాంట్లో మీకు 50,000 వచ్చినట్టుగా వాళ్ళు ఆన్లైన్ మాత్రం చూపిస్తారు. మళ్ళీ ఆ 50,000 డౌన్లోడ్ 50,000 మీరు డ్రా చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మరొక 1,00,000 రూపాయలు కట్టాలి, అప్పుడే డ్రా అవుతుందని చెప్తారు. ఇలా ఇన్వెస్ట్మెంట్ రకరకాలుగా మోసాలు చేయడం, అంటే ఆ ఆన్లైన్ లో ఆ యాప్ లో మాత్రమే డబ్బులు కనిపిస్తాయి, అంటే మనకు వచ్చిన రెవెన్యూ ఎర్నింగ్ అంతా. కానీ అది డ్రా చేసుకునేటప్పటికి మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టమని చెప్పని రకరకాలుగా వాళ్ళు మోసాలు చేయడం. సో ఈ రకంగా ఆన్లైన్ లో టెలిగ్రామ్ బేస్ చేసుకుని ఈ రకమైన మోసాలకు పాల్పడుతున్న నేపథ్యం. అలాగనే ఇక పదే డబ్బులు అడుగుతున్నట్టు వాళ్ళను బ్లాక్ చేసి తర్వాత వాళ్ళను అంటే ఇస్తామన్న అమౌంట్ రిలీజ్ చేయకుండా వాళ్ళు బ్లాక్ చేయడం, మాట్లాడకుండా పోవడం, చివరకు వాళ్ళ కాంటాక్ట్స్ మొత్తం రిలీజ్ అయిపోవడం, ఈ రకంగా మోసాలు పాల్పడుతున్న దీన్ని ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసు గుర్తించారు. దీంట్లో మొత్తం కూడా ఈ అకౌంట్స్ అన్ని కూడా దుబాయ్ నుంచి అకౌంట్స్ రన్ అవుతున్నాయని, తర్వాత అకౌంట్ హోల్డర్ కూడా రాజస్థాన్ చెందిన వ్యక్తిని చెప్పిందని కూడా చాలా స్పష్టంగా గుర్తించారు. దీంట్లో కేరళకు చెందిన 2 నిందితులను అదుపులో తీసుకున్నారు. అలాగనే ఈ అమౌంట్లు క్రెడిట్ అవ్వగానే వెంటనే వాటిని అంటే ఇమీడియట్ గా క్రిప్టో కరెన్సీగా మార్చేసి ఆ వేరే అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయడం. మొత్తంగా 18 అకౌంట్ గుర్తించి దీంట్లో 26 కోట్ల రూపాయల అక్రమ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పని కూడా సైబర్ క్రైమ్ పోలీసు గుర్తించారు. ఇప్పటికైనా సరే ఇలాంటి ఇమ్మీడియట్ గా అంటే తొందరగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న నేపథ్యమే కాకుండా ఇలాంటి ఆన్లైన్ మోసాలు పాల్పడుతున్న గ్యాంగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు మెసేజ్ జారీ చేస్తా ఉన్నారు. ఈ రకంగా వాళ్ళు అంటే పార్ట్ టైం జాబుల పేరుతోటి చాలా మంది మోసపోతా ఉన్నారు. అంటే అన్నోన్ లింక్ చేయడం, తర్వాత యాప్లు డౌన్లోడ్ చేయడం, యాప్ల ద్వారా వచ్చే అమౌంట్ భారీగా కనిపిస్తుంది కానీ చివరికి మనం అమౌంట్ డ్రా చేసుకున్న సమయానికి వాళ్ళు అప్స్కాండ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పని కూడా డీసీపీ కవిత చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ సైబర్ క్రైమ్ పోలీసులు ఎంత అవేర్నెస్ కూడా
ఇంకా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి మోసాలు బారిన పడకుండా ఉండాలంటే మాత్రం ఎప్పటికప్పుడు మీరు ఇలాంటి అట్రాక్టివ్ గా ఉండే ఈ జాబ్స్ గురించి కానీ, లోన్ యాప్స్ గురించి కానీ, తర్వాత ఈ పార్టీ ఉద్యోగాల పేరుతో వచ్చే వాటిని నమ్మకం చెప్పిన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ వినారెడ్డి.